నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం గృహహింస నిరోధక చట్టం న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు కుమారి జి నిషితా పాత్రుడు గారు, 4వ జూనియర్ సివిల్ జడ్జి, రంగారెడ్డి జిల్లా కోర్టు. అలాగే న్యాయవాది శ్రీమతి ఈటీ మంజుష్ గారు. వారిచే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, గృహహింస నిరోధక చట్టం 2005 ఏం చెప్తోంది? ముఖ్యంగా గృహహింస నిరోధక చట్టం 2005 ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి సహాయంగా ఉండడం కోసం చేసిన చట్టం. ఇందులోని ఎవరైతే నేరస్తులు, నిందులు ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్కి పాల్పడతారో వాళ్ళకి శిక్ష వేయడం కంటే ముందు ఎవరైతే గృహహింసకు గురి అవుతారో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం చేసింది. ముఖ్యంగా ఈ యాక్ట్లోని ఎవరైనా గృహహింసకు గురవుతున్నారు అంటే వాళ్ళు ఎమ్మడే వెళ్ళి కోర్ట్ని కానీ, లీగల్ సర్వీసెస్ అథారిటీని కానీ, లేదా ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు, సర్వీస్ ప్రొవైడర్స్, సఖీ సెంటర్స్, ఇట్లాంటి వాటిని సంప్రదించాలి. ఇవి సంప్రదించాక వాళ్ళకి ఏం చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, డైరెక్ట్గా కోర్టుకు వచ్చినా వాళ్ళు అలాగ అప్లికేషన్ వేసుకోవచ్చు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఆర్డర్ కానీ, ఇంకా వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, ఎవరైతే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అనేసరికి భార్య మాత్రమే కాదు, ఒక తల్లి వేయచ్చు, ఒక కూతురు వేయచ్చు, ఒక అక్క, ఒక చెల్లి, ఎవరైనా సరే ఆడవాళ్ళు వాళ్ళు డొమెస్టికల్గా ఉన్న ఆ విసినిటీలో వాళ్ళు క్రూయల్టీని ఫేస్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు వేసుకోవడానికి ఉపయోగంగా ఉండే చట్టం ఇది. ఓకే మంజుష్ గారు, గృహహింస అంటే వేటిని పరిగణలోకి తీసుకోవచ్చు? గృహహింస అంటే 4 గోడల మధ్య ఒక ఫ్యామిలీలో అంటే ఎవరైనా అయి ఉండొచ్చండి. అది అంటే ఒక మహిళ, ఎవరైనా బాధితురాలు, ఒక మహిళ అక్కడ ఎవరన్నా ఒక పురుషుడి చేతిలో కానీ, ఒక మహిళ చేతిలో కానీ వాళ్ళు ఏమైనా హింసకి గురైతే కనుక దాన్ని గృహహింస కింద తీసుకోవచ్చు. అది ఎట్లా అంటే అది ఫిజికల్గా అయి ఉండొచ్చు, ఎకనామికల్గా అయి ఉండొచ్చు, సెక్షువల్గా అయి ఉండొచ్చు, వర్బల్గా అయి ఉండొచ్చు, ఇమోషనల్గా అయి ఉండొచ్చు. ఈ మధ్య మనం చాలా చూస్తూ ఉంటాం, పెళ్ళవంగానే ఇంట్లో అత్తగారు వాళ్ళు ఏం చేస్తారంటే పని మనిషిని మానిపించేస్తారు. ఎందుకంటే నువ్వు పని మనిషి ఇంటికి వచ్చావని. అంటే వాళ్ళని అలాగా ఇల్ ట్రీట్ చేయటం కూడాను గృహహింస కిందకి వస్తుంది. అలాగే ఎకనామికల్గా ఇవ్వకపోవటము, సరైన పోషకానికి వాళ్ళకి పోషకాహారం ఇవ్వకపోవటం కానీ, వాళ్ళని నీచంగా చూడటం అని, లేకపోతే మాటలతో ఎత్తుపొడుపు మాటలని, లేకపోతే వాళ్ళకి 3 years చాలా మందికి చూస్తూ ఉంటాం, 3 సంవత్సరాలు అయింది ఇంకా నువ్వు పిల్లల్ని కనలేదని చెప్పేసి అని ఎక్కువగా ఇది చేయటము. ఇలా రకరకాలుగా చిన్న చిన్న విషయాల్లో కూడాను పెళ్లిలో పీట వేయలేదని కూడా గొడవ పడిన రోజులు ఉన్నాయి. అలా కూడా ఎన్నో హింసకి గురి చేస్తూ ఉంటారు. అంటే బాగా టాంటింగ్ అంటారు కదా, ప్రతిసారి వాళ్ళని నాక్ చేయటము, టాంట్ చేయటము, ప్రతిసారి మాటలతో వాళ్ళని విసిగించటము, లేకపోతే ఫిజికల్గా కొట్టటము, ఇవన్నీ కూడా. లేకపోతే అడిషనల్ డౌరీ తేలేదని చెప్పటము, లేకపోతే మా వాడికి ఇంకా పెద్ద సంబంధాలు వచ్చినాయి, చాలా బాగా కట్నం వచ్చేది, నిన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తక్కువ అయిపోయింది, ఇలా ఎన్నో మాటలు ఎవరన్నా ఫ్యామిలీలో ఎవరు మాట్లాడినా కూడా ఇదంతా గృహహింస కిందకి వస్తుంది. కాల్ తీసుకుందాం అండి. కొత్తగూడెం నుంచి నారాయణ గారు. హలో. నమస్తే అండి, చెప్పండి. మేడం, మా చెల్లి భర్త మీద నారాయణ గారు మరొకసారి చెప్పండి. మా చెల్లి మా బావగారి మీద అంటే భర్త మీదను వాళ్ళ మామగారి మీద అసలు మీద కేసేసారు మేడం. అయితే మేడం ఇప్పుడు మా లాయర్ని పెట్టుకున్నాము. లాయర్ గారు అంటే ఒక పత్రం రాపిచ్చారండి, ఒప్పంద పత్రం రాపిచ్చారు. అంటే కేసులు విత్డ్రా చేసుకోవడానికి అంటే రాపిచ్చారు. అంటే మళ్ళీ తర్వాత కేసులు వేసుకోకూడదు అది ఇదని రాపిచ్చారండి. మీరు మళ్ళీ కేసులు విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఏదైనా ఇబ్బందులు పెడితే మళ్ళీ మేము కేసు వేయడానికి కానీ ఏమన్నా అవకాశం ఉంటుందంటారా, లేకపోతే ఒప్పంద పత్రంలో ఉన్నట్లు మేము కట్టుబడి ఉండాలి మేడం? రాసేసారా ఒప్పంద పత్రం అండి? రాశారు కానీ మేము ఇంకా సంతకాలు అవి చేయలేదు, విత్డ్రా అట్లా చేసుకోలేదు. అంటే ఇప్పుడు అట్లా రాపిచ్చిన తర్వాత మళ్ళీ మా చెల్లిని ఇబ్బంది పెట్టడం అట్లా చేస్తే అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకా మాకు ఏమి హక్కులేమి ఉండదు. అర్థమైందండి, జడ్జి గారు చెప్తారు, వినండి. ఓకే. ఇప్పుడు మీరు ఒప్పంద పత్రం రాసుకున్నాము అని అంటున్నారు కదండి, అది ఒప్పంద పత్రంలోని ఎలాగైతే ఇప్పుడు ఏదన్నా కూడా భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఉండాలి అనే రాసుకుంటారు. అందులోని భార్య ఎలాగైతే కేసులు వేయకూడదని రాసుకుని ఉంటారో అదేవిధంగా భర్త కూడా ఆమెని మళ్ళీ ఎప్పుడు హింసించకూడదు
అని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ అత్తమామగారులు కానీ ఆమెని ఎలాగైతే కొడుకుని చూసుకుంటారో కోడల్ని అట్లానే చూసుకుంటారు అన్నట్టుగానే రాసుకొని ఉంటారు నాకు తెలిసి. అదే అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అలాగే ఉంటారు అన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కేసులు వేయాల్సిన అవసరం అయితే రాదు. వాళ్ళు అది పాటించినప్పుడు మరి ఖచ్చితంగా మీరు కూడా వేయాల్సి ఉంటుంది. వాళ్ళు సరిగ్గా చూసుకోకుండా మళ్ళీ ఇదే విధంగా వాళ్ళు ఇబ్బంది పాలు చేస్తే ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. దాంట్లో ఎట్లాంటి మీకు అడ్డంకి ఉండదు అనే నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఇల్లు రాశారు మేడం, ఇప్పుడు ప్రజెంట్ గా అయితే మా ఇంట్లో ఉంటుంది, అది పుట్టింట్లో. అంటే రాసిన తర్వాత మళ్ళీ అక్కడికి పోయి ఉన్నప్పుడు మళ్ళీ ఏదన్నా చిత్రహింసలు పెట్టడం కానీ లేకపోతే మానసికంగా శారీరకంగా ఏదైనా చేస్తే ఇప్పుడు ఒప్పంద పత్రంలో రాసుకున్నట్టు మళ్ళీ ఇంకా కేసులు వేయకూడదు అని మా లాయర్ గారు రాశారండి. మేము దాని గురించి ఇంకా మళ్ళీ ఆలోచించి చెప్తామని ఆగామండి. అట్లా అయితే హక్కు ఉంటదంటారండి. అంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు అని రాసుకున్నప్పుడు పెట్టినప్పుడు వాళ్ళు దాన్ని ఉల్లంఘించినట్టే కాబట్టి మరి దానికి కూడా మనం కోర్టుని అప్రోచ్ అయ్యే రైట్ మనకి ఖచ్చితంగా ఉంటుంది. మరొక కాల్ తీసుకుందాం అండి. నల్గొండ నుంచి లక్ష్మమ్మ గారు. హలో నమస్తే అమ్మ, చెప్పండి. నా కొడుకు పోలియో ఉంది మేడం. అయితే అట్లా పెట్టాను మామూలుగా తీసుకుంటా మొదటికి అన్నం పెట్టేస్తారు. ఉన్నది మా ఇంటికాడ. సరేలే పిల్లలు పిల్లలు ఉంటుంది అదే పిల్లలకు తెలివి వస్తే అన్నీ అర్థం చేసుకుంటారని మేమేం అనపడి. అయితే అట్లా మా మీద పడినా గురించి ఇక ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఆమె ఇష్టం వచ్చినట్టు చెప్పినా మేమేం అనపడలేదు. అయితే ఇవన్నీ తెచ్చి ఎట్లయితే భూమి ఇస్తారు అని కోటలు తిన్నడం 8 ఏళ్ళు తిరిగి వస్తున్నాం. ఆ పిల్లడానికి ఇక్కడ వండి పెట్టుకోలేము, చేసుకోలేదు మేడం. కాదు కోడి ఉంది సరళ ఉంది కాదు. 8 సంవత్సరాల నుంచి అంటే మీ మీద ఏమన్నా కేసు పెట్టారా అమ్మా? ముగ్గురు మీద, ఆయన మీద, నా మీద, నా కొడుకు మీద, ముగ్గురు. ఓకే, ఏ రీజన్ తో పెట్టారు? నన్ను ఏడు కొడుకుని కట్నం చేస్తున్నాం, మేమే పిల్లలు చూస్తున్నాం, మేమే జాగినాం అన్ని కట్నం. ఇప్పుడు ఆవిడ ఏమంటారు, విడాకులు కావాలంటున్నారా? ఆ మాట అంటే తెలిసి రాయలు అడిగింది, మరి ఫోన్ చేసుకొని పోతావా అంటే ఫోన్ అంటుంది. అట్లా ఆడికొచ్చి చూసిండు, భూమి అంటే వస్తుందా కదా రాకని అది చూసిండు. ఓకే, ఇప్పుడు సమస్య ఏంటంటారు? అంటే ఆవిడ పేరు మీద ఏమన్నా భూమి రాయమంటుందా? ఓకే, అర్థమైంది. ఓకే అమ్మా, అర్థమైంది. మంజుష్ గారు చూడండి అమ్మా, మీకు ఇద్దరికి మధ్యలో పడనప్పుడు వాళ్ళని సపరేట్గా ఉంచడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు కనుక సపరేట్గానే వేరే ఇంట్లో ఉంచారా? అయినా కూడా ఆవిడ కలిసి ఉండని అంటున్నారా? ఆస్తులేవో ముందే ఈవిడ పేరు మీద రాయమంటున్నట్టున్నారు. అంటే ఇప్పుడు ఆవిడ ఏం కావాలనుకుంటున్నారో ఒకసారి మీరు కౌన్సిలింగ్ పెట్టమనండి. మీరు ఏం చేస్తారంటే కోర్టులో కూడాను కౌన్సిలింగ్కి పంపిస్తారు, మీడియేషన్కి పంపిస్తారు. మీడియేషన్కి పెట్టమని చెప్పండి. అక్కడ కూర్చోపెట్టి తనకి ఏం కావాలో, తను ఏ పరిస్థితుల్లో అయితే ఉండగలుగుతానంటుందో ఉండనంటుందో అనేది ఒక్కసారి కరెక్ట్గా చూసుకుని పిల్లలకి కానీ తనకు కానీ ఎలాంటి పరిష్కారం కావాలో ఆవిడ ఆలోచించుకుని అక్కడ కౌన్సిలింగ్లో చక్కగా ఓపెన్గా చెప్తారు. వాళ్ళు కూడా అన్ని రకాలుగా అడుగుతారు వాళ్ళని, మీకు అసలు ఏం కావాలి, ఏం చేయదలుచుకున్నారు, ఇప్పుడు మీ హస్బెండ్ కూడా పోలియో ఉంది కదా అని మీరందరూ కూడా ఇంత బాధపడుతున్నారు కదా అని మాట్లాడతారు. మాట్లాడినాక తనకి ఏం కావాలో దాని ప్రకారంగా పరిష్కారం కూడా వాళ్ళు చెప్తారు. ఒకసారి మీరు కౌన్సిలింగ్కి పెట్టమనండి. అంటే భూమి మొత్తం ఇవ్వలేరు కదా, మీకు కూడా అవసరం, ఎవరికి కూడా ఉంటుంది, హస్బెండ్ కూడా కావాలి కదా. అసలు ముందు కౌన్సిలింగ్లో పెట్టమనండి. ఆ విషయాన్ని కౌన్సిలింగ్లో పెడితే మీడియేటర్స్ అంటూ ఉంటారు, అడ్వకేట్సే ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు.
కరెక్ట్గా ఇప్పుడు భూమి ఇవ్వాలన్నా కూడా భూమి ఎవరి పేరు మీద ఉంది? మేము సంపాదించుకున్నాం మేడం, మా పేరు మీదనే ఉంది. అది ఒక పరిష్కారం అన్నది ఏదైనా రావాలంటే ఒక కౌన్సిలింగ్ అయితే కానీ పరిష్కారం కాదమ్మా. ఒక కౌన్సిలింగ్కి పెట్టమని అడగండి. కౌన్సిలింగ్కి తనకు కూడా ఇష్టం అనుకుంటే ఇద్దరిని కూర్చోపెట్టి మాట్లాడతారు. మరొక కాల్ తీసుకుందాం అండి. ఏలూరు నుంచి కుమార్ గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. నాకు మా అమ్మాయి, నా కూతురు ఉందండి. పెళ్ళి అయ్యి మా హస్బెండ్ చనిపోతే ఆ ఉద్యోగం మా అమ్మాయికి ఇచ్చారండి, నా కూతురికి. ఓకే. ఇస్తే ఆమె ముందు నేను సాంప్రదాయంగానే మా వాళ్ళని నేను పెళ్లి చేశానండి. అది వాళ్ళిద్దరికి పడక డైవర్స్ తీసేసుకున్నారు, అయిపోయిందండి. ఆవిడ వాళ్ళ ఆఫీస్ లో కొలిక్ ని ఒక అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుని నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోయి ఒక పిల్లని తీసుకుని మళ్ళీ వచ్చిందండి. 7 రోజుల పిల్లని అతను కొట్టేశాడు, నన్ను చూడడం లేదనేసి 7 రోజుల పిల్లని తీసుకుని మళ్ళీ మా ఇంటికి వచ్చిందండి. సరే తల్లిగా కాబట్టి సరే అని ఫోన్లే అనేసి నేను ఏమనలేదు, ఇంట్లోనే ఉందండి. ఒక 6 నెలల దాకా ఇంట్లో ఉందండి. 6 నెలల తర్వాత మెటర్నరీ లీవ్ అయిపోయాక పంపించేశానండి నేను అతనితోటి. పంపించేస్తే అతను నేను చూడను అనేదంట. నాకు ఈ పిల్లతోటి ఉద్యోగం కుదరదు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు చూడరు అని అంటే పిల్లతోటి ఇబ్బంది అవుతుంది అనేసి అని అంటే సరే అని పిల్లని తీసుకొచ్చి నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళిందండి. ఓకే. వదిలిపెట్టి వెళ్ళాక ఇలాగే ఒక 5-6 సంవత్సరాలు గడిచినాయండి. గడిచాక ఒక 6 సంవత్సరాలు పిల్లకు వచ్చాక మళ్ళీ వదిలేసి పిల్లని నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి మళ్ళీ చెప్పండి. వెళ్ళిపోయి అప్పటి నుంచి కూడా తల్లి ఎక్కడుందో కూడా నేను ఇది చేస్తే కాంట్రాక్ట్ లో లేదండి. ఫోన్ తీసేసింది, ఎక్కడుందో ఆఫీస్ కి ఎంక్వైరీ చేస్తే నేను ఉద్యోగాన్ని రిజైన్ చేసేసాను అనేసి ఒక లెటర్ పెట్టిందండి నాకు. ఓకే. పెడితే అదేమో తర్వాత ఎంక్వైరీ చేస్తే అది ఫేక్ సర్టిఫికేట్ అండి, అది అబద్ధం అలాగని చేసింది. తర్వాత ఇంకా తప్పని పరిస్థితులు ఈ పిల్లని ఇప్పుడు 14 ఏళ్ళు వచ్చినాయండి ఈ పిల్లకి. ఈ రోజు నేను ఆఫీస్ కి అందరికి లెటర్లు రాశానండి, వాళ్ళ డిపార్ట్మెంట్ కి, కలెక్టర్ గారికి, అందరికీ ఇలా చేసింది, నన్ను ఈ వయసులో వదిలిపెట్టి పిల్లని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనేసి ఇలా అన్లీగల్ గా పలానా అతనితో ఉంటుంది అనేసి పెడితే ఆమె ఏం చేసిందంటే వాళ్ళిద్దరూ అండర్స్టాండ్ మళ్ళీ గొడవ అవుతుంది అనేసి అతనికి కూడా కావాల్సిన విడాకులు అయ్యి ఉంటే వీళ్ళిద్దరూ నాకు తెలియకుండానే వాళ్ళు విడాకులు తీసేసుకున్నారండి. ఓకే. వాళ్ళిద్దరు విడాకులు రెండో పెళ్లికి కూడా ఇప్పుడు సమస్య ఏంటమ్మా? ఇప్పుడు ఆ పాప మీ దగ్గరే ఉంది, మీ అమ్మాయి మీ దగ్గరికి రావడం లేదు. కనీసం పిల్లలు ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్సేనండి, ఇద్దరు కూడా గెజిటెడ్ ఆఫీసర్సే. పాప మీ దగ్గరే ఉంది కానీ పాపకి పోషణకు సంబంధించి మీకేమీ ఖర్చుల నిమిత్తం ఇవ్వట్లేదు, అంతేనా? ఇద్దరు కూడా ఏమి ఇవ్వడం లేదని పట్టించుకోవడం లేదు. కోర్టులో చూడటానికి కూడా రావట్లేదు మేడం, చూడటానికి కూడా రావట్లేదు అసలు ఏమీ లేదు. తండ్రి కానీ అసలు తండ్రికి 7వ రోజు పిల్లప్పటి నుంచి తండ్రికి తెలియదండి. ఓకే. కానీ వాళ్ళు కోర్టును కూడా మోసం చేశారు. ఏమని చేశారంటే వెళ్ళిపోయాను అన్నది కాకుండా చెప్పకుండా వాళ్ళిద్దరు ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? వాళ్ళ పాపని వాళ్ళకి అప్పగించాలి, అంతేనా? అప్పచెప్పడానికంటే అప్పుడు ఆవిడ ఉండేది క్యారెక్టర్ బాగాలేదండి అది. అదే అమ్మా, ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? మీరేం కావాలని కోరుకుంటున్నారు చెప్పండి. ఆ పిల్లని నుంచి మెయింటెనెన్స్ కి నేను వేసాను మేడం. మెయింటెనెన్స్ కావాలి. ఓకే జడ్జి గారు. ఇద్దరికి ఓకే అమ్మా, జడ్జి గారు చెప్తున్నారు వినండి. మేడం ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు వరకు వాయిదా అమ్మా, జడ్జి గారు చెప్తున్నారు వినండి. ఖచ్చితంగా ఆ పాపకి మీరు మెయింటెనెన్స్ కోసం పోరాటం చేస్తున్నదైతే చాలా కరెక్ట్ అండి. తల్లిదండ్రులుగా వాళ్ళు కలిసి ఉన్నా విడిపోయి ఉన్నా ఆ పిల్ల పోషకం కానీ ఎదుగుదల చదువు అన్నీ వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఖచ్చితంగా వాళ్ళు మీరు కేసు వేశారంటున్నారు కాబట్టి కోర్టులోని నోటీసులు కూడా పంపించారంటున్నారు కాబట్టి వాళ్ళు కోర్టు ముందుకు వచ్చాక మీరు ఏదైతే మెయింటెనెన్స్ వేశారో ఇరువైపులా విన్న తర్వాత ఖచ్చితంగా మీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అంటూ దాని ప్రకారంగా ఇస్తారు.
ఒకవేళ వాళ్ళు రాని పక్షాన వాళ్ళు కోర్టు ముందు అపియర్ కావటం లేదు, నోటీసులు సర్వ్ అయినా కూడా అన్నప్పుడు వస్తున్నారండి, నన్ను క్రాస్ చేశారండి. చేస్తే వాళ్ళిద్దరూ ఇచ్చినప్పుడు అంటే అతనికి 5,000 ఇమ్మని కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటండి అతని శాలరీలోని. తండ్రి అండి, అమ్మాయి తండ్రి 5,000 ఇమ్మని ఇచ్చారంట. 5,000 కూడా ఆవిడ మరి వేసుకుంటుంది, ఎవరి దగ్గర ఉన్నాయి అన్నది నాకు తెలియదండి ఆ విషయం. అయితే ఇంకో విషయం ఏంటంటే మేడం, నేను ఈ పిల్ల ఉన్నప్పుడే 5 సంవత్సరాలప్పుడు అది అదే మోడీ పథకం, సుకన్య పథకం కింద 5,000 చొప్పున వేసాను మేడం. నేను ఆవిడ వదిలేసి వెళ్ళిపోయినా నేను అదే ఫోన్లో ఎప్పటికైనా వస్తుంది కదా అని అది నేను కంటిన్యూ చేశాను. ఇప్పుడు ఆ పాప మీ దగ్గరే ఉందా అండి? నా దగ్గరే ఉందండి, 9th క్లాస్ చదువుతుందండి. ఓకే అండి. అదే మీకు మెయింటెనెన్స్ వస్తుందా అండి? మరి కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు కడుతున్నారా? ఏమీ లేదండి. వాళ్ళు కోర్టులో ఏమని చూపించారంటే, ఇదిగో వేస్తున్నాము, 1,000 రూపాయలు వేస్తున్నాము, ఇదిగో 5,000 వేస్తున్నాను, నాకు తెలీదు అది ఇదని, ఆవిడ దగ్గర ఉన్న సంగతి కూడా నాకు తెలియదని తండ్రి చెప్తున్నాడండి. అదే మరి మీకు ఇటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు మీ తీసుకుంటాను అని అంది. అమ్మాయిని మొన్న అడిగారు, నేను వెళ్ళను అనేసి, చిన్నప్పుడే వదిలేశారు కదా నన్ను, ఇప్పుడు నేను వెళ్ళను అని ఈ అమ్మాయి అందండి. అది నాకు కూడా ఈ 61 సంవత్సరం వచ్చింది మేడం. అదే మీకు మరి ఇబ్బంది ఉందని మీ లాయర్ గారికి, మీ కేసు ఎక్కడైతే ఉందో ఆ జడ్జి గారికి మీరు మరి చెప్పుకున్నారా? చెప్పాను మేడం. చెప్పినట్లయితే ఖచ్చితంగా మీకు 3 సంవత్సరాలు అయింది మేడం కోర్టులో వేసి, ఇప్పటి వరకు ఎలాంటి ఆర్డర్ కోర్టు వాయిదాలు వేస్తున్నారు. నన్ను ఇప్పటి వరకు నన్ను క్రాస్ చేశారు, వాళ్ళు ఇంకా క్రాస్ చేయలేదు మేడం. అది మీరు కొంచెం ఓర్పుగా ఉండాలి అమ్మ. ఖచ్చితంగా మీకు అయితే న్యాయం ఎటువైపు ఉందో అటువైపు ఖచ్చితంగా మీకు వస్తుంది. వాళ్ళు జాబ్ చేస్తున్నారు అని అన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కట్టే మీన్స్ ఉంది అన్నప్పుడు వాళ్ళు వాళ్ళ శాలరీ నుండి కూడా ఆర్డర్ చేయొచ్చు అని కూడా సెక్షన్లో ఉన్నది మనకి యాక్ట్లోని. మీరు మీ లాయర్ గారికి మీ కేసు ఎక్కడైతే ఉందో ఆ జడ్జి గారికి మీరు విన్నపం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చేయగలిగింది చేస్తారమ్మా. అసలు న్యాయం వస్తుందా మేడం? ఇది ఇలాంటి తల్లిదండ్రులకి అసలు మంజుష్ గారు ఇలాంటి విషయాలు అంటే ఆర్డీఓ తరఫు నుంచి ఏమి సహాయం ఏమైనా లభిస్తుందా? ఆర్డీఓ తరఫు నుంచి మీరు సీనియర్ సిటిజన్ కింద మీ అమ్మాయి దగ్గర నుంచి కూడా మీరు భరణం అడగొచ్చమ్మా. నాకు పెన్షన్ వస్తుంది మేడం, 21,000 పెన్షన్ వస్తుందండి, అది కూడా సరిపోవడం లేదు మేడం నాకు. అయినా కూడా నేను ఏం అడగడం లేదు మేడం. మీరు ఏదైతే డబ్బులు వస్తున్నాయో మీ దగ్గరికి వరకు చేరట్లేదు కదా, ఆ విషయం కోర్టు దృష్టికి తీసుకురండి. మీకు ఇప్పుడు అది ఏ అకౌంట్ ఒకటి అందరూ పెడుతున్నాను, ఎంక్వైరీ చేస్తున్నారు కానీ పాప పేరున అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కి మాత్రమే పంపించమని చెప్పాలి మీరు గట్టిగా. ఇప్పుడు ఎవరెవరికో వెళ్ళకూడదు, అది పాప పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి పాప పేరు మీద ఉన్న అకౌంట్లోకి మాత్రమే వీళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ అక్కడే వేస్తే ఆ పాస్బుక్ ఉంటుంది కదా, అది కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. వాళ్ళు ఎంత ఇచ్చారు అనేది ఒక స్టేట్మెంట్ ఉంటుంది, మీరు ఆ స్టేట్మెంట్ ప్రొడ్యూస్ చేయాలి. రూపాయి లేదండి, అసలు రూపాయి కనీసం ఒక చిన్న చాక్లెట్ కూడా తెలియదండి. మంజుష్ గారు ఇంకొక పని కూడా చేయొచ్చు కదండి, ఈవిడ పోషించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ పాపని వాళ్ళకి అప్పగించవచ్చు కదండి. అంటే వాళ్ళు ఆ పాప వెళ్ళనని చెప్పిందని తనే చెప్పారు కదా, వెళ్తావా అని అడిగితే నేను వెళ్ళనని చెప్పింది. అందులో ఈవిడ తల్లి వేరే అతనితో అన్లీగల్గా ఉంటుంది, అతను మంచి అతను కాదండి. సరే అండి, అది అంటే మీ ఉద్దేశం ఉన్నప్పుడు మీరు మాత్రం ఇమీడియట్గా ఏం చేస్తారంటే పాప పేరున అకౌంట్ ఓపెన్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో మాత్రమే పడాలి తన డబ్బులని చెప్పి పెట్టండి. మీరు మీ అడ్వకేట్తో కూడా ఒకసారి మాట్లాడి ఆయనకి చెప్పండి. ఇప్పుడు ఇందాక మేడం కూడా మీకు సలహా ఇచ్చారు కదా, మీరు ఏదైతే ఉన్నారో ఒక్కసారి ఇంట్రిమ్ అంటే ముందస్తు ఆర్డర్స్ అంటూ ఇస్తారు, ఇంట్రిమ్ ఆర్డర్స్ అంటూ ఉంటాయి. మీరు ఇంతవరకు కూడా వెయిట్ చేయక్కర్లేదు, ఫైనల్ ఆర్డర్ వరకు. ఒక చిన్న బాధ మేడం, చెప్పండి. ఎప్పుడు మేజర్లు అంటారు, ఇలాంటి తల్లిదండ్రులు బిడ్డలు వదిలేసిన తల్లిదండ్రులకి ఏ శిక్ష పడాలో అది కూడా కొంచెం న్యాయ సలహాల్లో ఉంటే బాగుంటుంది మేడం. ఎంత దారుణం అంటే మేడం ఇలాంటిది, ఒక పసిపిల్లని అలా వదిలేసి ఇద్దరు కూడా బాధ్యతారహితంగా ఉంటున్నారు అంటే దానికి చట్ట పరిధిలోకి రాదా మేడం? ఆ పిల్ల అదృష్టవంతురాలు కాబట్టి మీరన్నా ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఉందమ్మా, లేకపోతే ఏ షెల్టర్ హోమ్లోనో ఇంకెక్కడోనో ఏ అనాథలాగానో బతికేది. అందుకని మీరు ఉన్నారు కాబట్టి ఆ పిల్ల ఇంకా అదృష్టవంతురాలు అనుకోవాలి. సో మీరు ఉన్నారు కాబట్టి చాలా మంచి పని చేస్తున్నారు, మీరు ఒక అండగా ఉన్నారు, దట్స్ వెరీ గుడ్.
మీకు కూడా ఆ పుణ్యం ఎలాగో ఉంటుంది. మీరు మీ మనవరాల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి బాధ్యత లేదు కాబట్టి వాళ్ళ గురించి అనుకోవడం కూడా మనకు వేస్ట్. అది మీరు దానికన్నా ముందు ఆ పాపకి ఏం చేయగలుగుతారో, తన భవిష్యత్తు ఎలా ఇది చేయగలుగుతారో ఆలోచించండి. మీరు ఎక్కువ బాధపడకండి. మీరు ఉంటేనే తనకు కూడాను ఆ అండగా ఉంటుంది. ధైర్యంగా ఉండండి. మరో కాల్ తీసుకుందాం అండి. శ్రీకాకుళం నుంచి ఈశ్వరరావు గారు. హలో ఈశ్వరరావు గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి మేడం, మా చిన్న సమస్య మేడం. మా మేనగోడికి ఒక నెక్స్ట్ మ్యారేజ్ అయింది మేడం. మా ఫ్రెండ్ ఓకే. సమస్యలో ఫోటో ఏమన్నారంటే నాకు వద్దు, నేను విడిచిపెట్టేస్తానని పెద్ద సమస్యలో విడిచిపెట్టడం జరిగింది మేడం. జరిగిన తర్వాత ఏమైందంటే ఇద్దరు పెద్దలు ఒక నిర్ణయం వచ్చి పోలీస్ స్టేషన్ లో తీర్మానం చేసుకున్నారు. ఏంటంటే పాపకి 20 లక్షలు ఇవ్వడానికి, ప్లస్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు అనమాట. చిన్న పాప ఏమో తల్లి దగ్గర, పెద్ద పాప ఏమో తండ్రి దగ్గర ఉండడానికి పాప పేరు మీద 15 లక్షలు ఉంటాయి. ఆయన పక్క ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే తీర్మానం జరిగింది. అది తర్వాత లాయర్ పట్టుకొని కోర్టులో డైవర్షన్ పెట్టుకుంటామన్నారు. లాయర్ కూడా పట్టారు. నేటికి 1 year అబౌవ్ అయిపోయింది. ఇంకెటువంటి పరిష్కారం దొరకలేదు. పాపకు మాత్రం 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇంకా 10 లక్షలు మరి మేము ఇవ్వలేము అన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే, డైవర్స్ తీసుకున్నారా అండి? డైవర్స్ ఇంకా అవ్వలేదు మేడం. అది కోర్టులో 1 year అబౌవ్ అయిపోయింది. ఓకే. అంటే దీనివల్ల పాప ఇప్పుడు ఏదైతే తీర్మానం చేసి అంటే రిటర్న్ పూర్వకంగా పెద్దలు వాళ్ళు తల్లిదండ్రులు, కుర్రోడు, తర్వాత గ్రామంలో ఉన్న పెద్దలు అంతమంది సంతకాలు పెట్టి మరి ఆ పేపర్ పాప దగ్గర ఉండాలి. దాని పరంగా కోర్టులో డైవర్షన్ లారీ పట్టుకుని డైవర్షన్ వేసిన తర్వాత వారు ఏమంటే 10 లక్షలు ఇస్తేనో మరి మిగతా పెట్టి నేను ఇవ్వలేదు మాట్లాడుతున్నారు. దానివల్ల మాకు ఏమైనా న్యాయం జరుగుతుందా? ఓకే జడ్జి గారు, ఒకసారి ఇస్తాను అని ఒప్పంద పత్రం రాసుకున్న తర్వాత మనీ ఇవ్వను అంటున్నారు. ఏం చేయొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో? ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇది కూడా ఒక రకమైన క్రూయల్టీ కిందే వస్తుంది. ఇది వాళ్ళని మానిటరీగా వాళ్ళని కృంగదీస్తున్నట్టే. ఏదైతే చూసుకోవాల్సిన బాధ్యత లేకపోతే తీర్మానం చేసుకున్న విధంగా చూసుకోవటం లేదు అన్నప్పుడు ఖచ్చితంగా డొమెస్టిక్ వైలెన్స్ కింద మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. మీరు కోర్టుని సంప్రదించవచ్చు, లేకపోతే దగ్గరలో ఉన్న ప్రొటెక్షన్ ఆఫీసర్ని కానీ సంప్రదించి ఎలాగా చట్టపరంగా మీకు మానిటరీ రిలీఫ్కి మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఒప్పంద పత్రం అనేది కోర్టు బయట చేసుకున్నది కాబట్టి అది అలా ఉంటుంది. కానీ మీరు కోర్టులోని మీకు ఎటువంటి సహాయం కావాలి, మానిటరీగా అయినా లేకపోతే రెసిడెన్స్ ఆర్డర్కైనా ఉండటానికి మాకు ఐదర్ ఇల్లు ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే రెంట్ ప్రొవైడ్ చేయడానికి కానీ, ఇలా వైఫ్ ఎవరైతే ఉన్నారో ఇంకా డివోర్స్ కూడా అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా అప్పటి వరకు హస్బెండ్కి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆవిడ ఒకవేళ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు అంటే అది వేరే క్వశ్చన్. కానీ ఖచ్చితంగా డిపెండెంట్గా ఉన్నప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ ఎంఓయు అనేది కోర్టు బయట వరకే, కానీ కోర్టులోకి వచ్చాక కోర్టులో ఎట్లా అయితే ఆర్డర్ ఇస్తారో దాని ప్రకారం మీరు వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే అండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. ఏలూరు నుంచి ప్రసాద్ గారు. హలో. హలో, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఇప్పుడు మనకి చాలా చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాలు ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళకే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళ యొక్క ఇబ్బందులు ఉండొచ్చు, ఏమన్నా జరగచ్చు, కానీ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అప్లికేషన్ పెడుతున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, డిబేట్లు జరుగుతున్నాయి, చెప్పేస్తున్నాం మన 45 minutes మన టైం అయిపోతుంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు లేరు. 100కు 1-2 ఉంటున్నారు. అవి కోర్టులు ఎన్ని తెలియసరికి ఈ 4-5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న పిల్లాడు 15-20 ఏళ్ళు అవుతుంది. ఎక్కడ వస్తుందండి? అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆ స్త్రీ ఏం చేయాలి? ఆ పురుషుడు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు, గంటలోనే చేసేసుకుంటున్నాడు. ఇప్పుడు కొన్ని చట్టాలు అలా వచ్చాయి, గంటలోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి? చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, ఉప్పు పాదం మోపేవాళ్ళు కావాలి. లాయర్లు ఉన్నారు, కోర్టులు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, వ్యవస్థ ఉంది. వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.
అంటే ఇప్పుడు మన ఈ భావాలు ఉన్నాయి చూసారండి, ఇంట్లో ఉన్న విలువలు పోయాయి, విలువలు చెప్పేవాళ్ళు లేరు, చెప్పిన వినేవాళ్ళు లేరు. కానీ చట్టం చెప్తే నోరు మూసుకొని చేస్తారు. పోలీసుల ఆధీనంలో ఉంటే చేస్తారు, లాయర్ ఆధీనంలో ఉంటే చేస్తారు. అదే కోర్టులు అంటే మనకు భయం ఉందిరా, ఈ శిక్ష మనకు పడుతుందిరా అంటే భయం ఉంటుంది. భయం లేదు, వెచ్చలు పెడతాను, ఎవరు ఏం చేస్తున్నారో తెలీదు. అసలు మొత్తం అంతా సమాజం భ్రష్టు బట్టి సర్వనాశనం అయిందండి. అంతేనండి. మంజుష్ గారు, నేను కూడా మీతో పాటు ఏకీభవిస్తున్నానండి. కరెక్టే మీరు అన్నది కూడాను. అంటే దానికి కారణము ప్రతి ఒక్కళ్ళు కూడాను, ఒక్క లాయర్లు, జడ్జిలు వీళ్ళే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతగా తీసుకుని అందరూ కూడా దానికోసం చేస్తే కనుక అందరూ దోహదపడాలి, ఒక్కళ్ళు కాదు, అందరూ కలిసి చేస్తేనే ఏదైనా కూడా సాధించగలుగుతారు. అది ఎక్కడి నుంచి రావాలంటే ఇంటి దగ్గర నుంచి రావాలి, స్కూల్స్ నుంచి రావాలి, 10th క్లాస్ నుంచి రావాలి, కాలేజ్ నుంచి రావాలి, డిగ్రీ నుంచి రావాలి, ఇంజనీరింగ్ చదువుల నుంచి రావాలి. కరెక్ట్ అండి. అందుకనే చాలా అవేర్నెస్ క్యాంపులు అంటూ పెట్టడం జరుగుతుంది. లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు కూడాను ఎన్నో లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ పెడతారండి. ప్రతి ఒక్కరిని కూడాను దీంట్లో ఎడ్యుకేట్ చేయాలని. మీకు ఇవన్నీ లాస్ ఉన్నాయి, వీటిని ఇంప్లిమెంట్ చేసుకోండి, వీటిని అన్నింటినీ వాడుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా అని అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం అనేది జరుగుతుంది. సో మీరు కూడా అందులో పాల్గొనండి. మరో కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి కిరణ్ గారు. హలో. హలో కిరణ్ గారు నమస్తే అండి, చెప్పండి. హలో మేడం, నమస్తే. సో మా వైఫ్ లాస్ట్ డెలివరీ చేసింది బాబుకి, బాబు వచ్చాడు. ఓకే. సో వెళ్ళింది, ఇంకా రావట్లేదు. ఎన్ని రోజులు అయిందండి డెలివరీ అయ్యి? లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో అయింది. ఓకే, అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు జరిగాయా? మా ఇద్దరు ఉద్దేశం లేదు మేడం, ఇక్కడ ఇంట్లో మా ఇంట్లో వస్తారు, నాకు కూడదు, వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో వస్తుంది. బేసిక్లీ మదర్ ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నది. ఓకే, అంటే మీ అమ్మగారితో ప్రాబ్లమా? మా అమ్మగారితో ప్రాబ్లం అంటే నాకు సపరేట్ అమ్మని అంటుంది. ఓకే, అంటే ఇప్పుడు వరకు మీరు కంబైన్డ్ ఫ్యామిలీనా అండి? కంప్లీట్ ఫ్యామిలీ మేడం. ఇప్పుడు ఏంటి విడిగా ఉండాలి అని అడుగుతోంది ఆవిడ? విడిగా ఉండాలి అంటుంది. మొన్నటి వరకు విడిగా ఉండాలి అంటుంది. ఆ విడిగా వెళ్ళాము మేడం, విడిగా కూడా వెళ్ళాము మనం మన ఏప్రిల్ లో. నేను వెళ్ళిన తర్వాత నేను అన్నాను అమ్మాయికి, ఒకసారి వెళ్ళి మీ ఫాదర్ మా ఫాదర్ తోని మాట్లాడమ్మా, ఏం లేదు మళ్ళీ మీ ఫ్యామిలీ మాత్రం ఇన్వాల్వ్ అవుతున్నాను మనం రిలేషన్షిప్ లో అని చెప్తే నేను సూసైడ్ చేసుకొని చేస్తాను, నీ పేరు రాసి వస్తా అని చెప్పి భయపడుతుంది. ఇప్పుడు నేను సరే అని చెప్పి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో మేము ఉన్నాం అనమాట. ఇప్పుడు తను మళ్ళీ ఇంటికి వచ్చి మా సామాన్ మాకు ఇచ్చేసేయండి, నేను చూపియాను, నేను కాల్ చేస్తున్నా కొడుకు కోసం అనమాట. నా కొడుకుని చూపియాలి నాకు, ఇట్లనే డిస్టర్బ్ చేస్తా ఉంది. ఇంటికి వచ్చి లొల్లి పెడతాము, మీ పేరు కేసు చేస్తాను, అది ఇది అని అంటది అంతాను. ఇప్పుడు ఏంటంటే తను చెప్పి అప్పుడే సపరేట్ వస్తా అంటే అప్పుడే డైవర్స్ కావాలని అంటది. వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెప్పారనమాట, డైవర్స్ కావాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారనమాట, ఏం మాట్లాడుతున్నావు, డైవర్స్ లేదని చెప్పారు. బట్ ఇంకా ప్రెషర్ ఎక్కువ అయిపోయేసరికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు అనమాట డైవర్స్ కోసం అని చెప్పి. ఓకే మంజుష్ గారు, మీరు అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటారు. అంటే నా భార్య ఎవరైనా కానీ, ఒక స్పౌస్ అంటే భార్య కానీ భర్త కానీ ఎప్పుడన్నా ఏదైనా రీజనబుల్ గ్రౌండ్స్ లేకుండా ఇలా దూరంగా ఉన్నప్పుడు మీరు కోర్టులో వేసుకుంటే, అంటే మీరు ఏమనేస్తున్నారు, నా భార్య తిరిగి నాకు ఇంటికి రావాలి, నా భార్య బిడ్డ ఇద్దరిని కూడాను నేను చాలా ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, వాళ్ళని బాగా చూసుకుంటాను కాబట్టి వాళ్ళు తిరిగి నా దగ్గరికి రావాలి అని మీరు కోర్టులో ఒక పిటిషన్ వేయండి. అప్పుడు మీరు డైవర్స్కి వేసినట్టు కాదు, ఏమీ కాదు, మీరు వదిలేయటం లేదు, వాళ్ళని కూర్చోబెట్టి ఆ నోటీస్తోనే వాళ్ళు ఎలా అయినా చాలా వరకు రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి మీకు. దాంట్లో కూడా కౌన్సిలింగ్ అంటూ పెడతారు మళ్ళీ పిలిపించి. సో అప్పుడు తనకు కూడా నచ్చి చెప్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు, అర్థం కావట్లేదు తనకి, ఎటు వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలా, ఇక్కడే ఉండాలని అర్థం కావట్లేదు కదా. ఆ కన్ఫ్యూజన్ కూడా అక్కడ మీ ఇద్దరిని కూర్చోపెట్టి మాట్లాడి సపరేట్ గా అన్ని కూడా నచ్చ చెప్పడం జరుగుతుంది. మీరు ఆ కేసు వేసుకోండి. ఒకవేళ వాళ్ళకి డైవర్స్ తీసుకునే ఇంటెన్షన్ ఉన్నా కానీ నాకు ఇంటెన్షన్ లేదు అసలు డైవర్స్ తీసుకోవాలి, అందుకని మీరు ఈ కేసు వేసుకోండి. ఓకే ఓకే రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం గృహహింస నిరోధక చట్టం, న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.